రైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మావోయిస్ట్ గాదే ఇన్నారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్లోని తన ఇంటి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుండి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలతో ఇన్నారెడ్డిపై ఉప చట్టం కింద కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా ఇన్నారెడ్డి మీడియాలో మావోయిస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు. ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఊరు పువర్తికి మీడియాతో వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే గాదే ఇన్నారెడ్డి ఎక్కువగా టీవీ ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. రాజకీయ విశ్లేషణలు సైతం చేస్తారు. మాజీ మావోయిస్టు కావడంతో ఇటీవల ఇంటర్వ్యూలలో మావోయిస్టులకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ అనేది కేంద్రం చేస్తున్న కుట్ర అంటూ ఆరోపణలు చేశారు. ఏది పౌచ్ ఏది ఇయ్యండి మరి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. చెప్పండి సాల్మన్, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులను మొత్తానికి లేకుండా చేయడానికి మార్చి 31 వరకు 2026 వరకు మావోయిస్టు పార్టీ అనేది లేకుండా అంతం చేసేందుకైతే కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో మావోయిస్టులను ఏరివేత అదే విధంగా లొంగుబాట్లకు ప్రోత్సహిస్తుంది. మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే అగ్రనేతలు పూర్తిగా నేలమట్టమయ్యారు. చాలా మంది మావోయిస్టులు అయితే మరణించారు. దీనికి సంబంధించి ఈరోజు వరంగల్ జిల్లాలో జాఫర్గఢ్లో గాదే ఇన్నయ్యను అయితే ఎన్ఐఏ దర్యాప్తు సంస్థ అయితే ఇంట్లోకి వెళ్ళి అన్ని సోదాలు అయితే నిర్వహించారు. సోదాలతో పాటు తనను అరెస్టు చేసి తీసుకెళ్లేందుకైతే ముందుకొచ్చారు. మనం చూసుకున్నట్లయితే మావోయిస్టు అగ్రనేత కాత రామచంద్రారెడ్డి వికర్స్ అంత్యక్రియ సభలో నిషేధిత పార్టీ అంటే మావోయిస్టు పార్టీ మీద నిషేధం ఉంది కనుక తను అక్కడికి వెళ్ళి అంత్యక్రియల్లో పాల్గొని మావోయిస్టు పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కొన్ని సందర్భంలో చూసినట్లయితే కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి చాలా మంది అయితే ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకొచ్చింది. మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ కగార్ తోటైతే అనేక మంది మావోయిస్టులను ఏరివేతతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులను అదేవిధంగా అక్కడ ఉన్న ఆదివాసులను పూర్తిగా అనేక ఇబ్బందులకు గురి చేశారంటూ ఈ యొక్క దీనికి సంబంధించి చాలా మంది అయితే అనేక అదేవిధంగా చూస్తున్నట్లయితే గాదే ఇన్నారెడ్డిని అయితే ఈ రోజు అరెస్టు చేయడం జరిగింది. జాఫర్గఢ్లో తన యొక్క అనాథ పిల్లలకైతే అన్ని ఏర్పాట్లు చేసి వారికి లాలన పాలన చేసుకున్న క్రమంలో తన ఇంట్లోకి వెళ్ళి అయితే ఎన్ఐఏ దర్యాప్తు అయితే చేస్తుంది. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఎవరు అనుకూలంగా మాట్లాడినా వారి మీద ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. అదేవిధంగా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. అందులో భాగంగానే గాదే ఇన్నారెడ్డిని అయితే ఎన్ఐఏ సంస్థ తన ఇంటికి వెళ్ళి దర్యాప్తు చేశారు. తనను అరెస్టు చేసేందుకైతే సిద్ధపడ్డారు. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఎవరు మాట్లాడినా వారిని అయితే ఖచ్చితంగా అరెస్టు చేస్తున్నారు, లేకుంటే ఇబ్బందులకు అయితే గురి చేస్తున్నారు. ఈ యొక్క గాదే ఇన్నారెడ్డిని అరెస్టు చేయడంతో చాలా మంది మానవ హక్కుల సంఘం కానీ లేకుంటే పౌర హక్కుల సంఘం కానీ ఇప్పటికే ఖండించింది. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఎవరు అనుకూలంగా మాట్లాడినా వారిని ఖచ్చితంగా ఈ యొక్క పోలీస్ సంస్థలు అయితే వారిని దర్యాప్తు పేరుట కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారైతే ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ అదేవిధంగా పౌర హక్కుల కమిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం మీద కొంత హెచ్చరికంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇలాంటి పేద ప్రజల కోసం లేకుంటే పేద ప్రజల కోసం మావోయిస్టులు పోరాటం చేస్తుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్న
సంపదను దోచుకెళ్లడానికే ఒక కేంద్ర ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది. ఆపరేషన్ సాగర్ తోనైతే ఖచ్చితంగా అనేక మందిని మావోయిస్టులను ఆ ఎన్కౌంటర్ల పేరిట చంపింది. అదేవిధంగా లొంగుబాట్లను ప్రోత్సహిస్తుంది. ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఎవరు అనుకూలంగా మాట్లాడినా ఇలాంటి దర్యాప్తు సంస్థలు వారిని ఇబ్బందులకు గురి చేస్తుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్, సాల్మన్.